వెల్కమ్ బ్యాక్. ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గారితో లైవ్ షో కొనసాగుతుంది. కేటీఆర్ గారు ఇంతకుముందు ఎలక్షన్ ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ ఎలక్షన్కి నిజంగా టీఆర్ఎస్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయినట్టు మొత్తం హోర్డింగ్స్ అవి బాగా కనిపిస్తున్నాయి. కానీ ఎంఐఎంతో రహస్య ఒప్పందమో లేకపోతే దోస్తానో ఉంది అని బాగా చర్చ జరుగుతుంది. మీది ఏముంది? నేను 150 సీట్లలో పోటీ చేయబోతా ఉన్నాను. 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో టీఆర్ఎస్ తనకు తానుగా పోటీ చేస్తుంది ఒంటరిగా. అట్లాంటప్పుడు రహస్య ఒప్పందాలు ఎక్కడివి, చర్చలు ఎక్కడివి? సీరియస్గా పోటీ చేస్తారా? కొన్ని ఎంఐఎం బలంగా ఉన్నటువంటి బ్రదర్, పోటీ ఏదైనా పోటీయే. పోటీ ఏదైనా పోటీగానే ఉంటుంది తప్ప రాజకీయాల్లో సీరియస్ పోటీలు, నాన్ సీరియస్ పోటీలు ఉండవు. 100% సీరియస్గానే పోటీ చేస్తాం. సొంతంగానే 80 సీట్ల పైన గెలుచుకుంటాం అనేది మా విశ్వాసం. ఎందుకంటే ఈ 18 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, డెఫినెట్గా పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రజల ముందు ఉన్నాయి. మా ప్రణాళికలు కూడా ప్రజల ముందు పెడతాం. ఎందుకంటే హైదరాబాద్లో ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారు. గతంలో కాంగ్రెస్కి ఇచ్చారు మేయర్ పీఠాన్ని, తెలుగుదేశంకి ఇచ్చారు, తెలుగుదేశం బీజేపీ కలిసి కూడా చేస్తున్నాయి, ఎంఐఎంకి ఇచ్చారు. మరి అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిందేమీ లేదు హైదరాబాద్ కోసం. పాపం కనీసం ఇది చేశాము అని చెప్పుకుని ఓటు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా మేము 18 నెలల్లో ఏం చేసాం, రాబోయే 5 ఏళ్ళు మాకు మేయర్ పీఠాన్ని అప్పచెప్తే ఏం చేస్తాం, ఇది ప్రజల ముందు పారదర్శకంగా పెట్టి ఓటు అడుగుతాం. సో గతంలో ఈ హైదరాబాద్ వార్డ్స్ డీలిమిటేషన్ చాలా విమర్శలు వచ్చాయి అప్పుడు. కానీ ఇప్పుడు కూడా రీఆర్గనైజేషన్, డీలిమిటేషన్ చేయలేదు, రీఆర్గనైజేషన్ చేశారు, వార్డు రీఆర్గనైజేషన్ చేశారు. అవి ఎంఐఎంకి అనుకూలంగా కొన్ని చోట్ల చేశారని చెప్పి బీజేపీ టీడీపీ కూటమి అంటుంది. వాళ్ళని దెబ్బతీయడం కోసం ఇట్లా చేశారని వాళ్ళ ఆరోపణ. వాళ్ళను మేము దెబ్బతీయడం ఏంటి బ్రదర్, ప్రజలే దెబ్బతీస్తారు. కానీ పాయింట్ ఏంటంటే చాలా విచిత్రమైన కొన్ని సన్నివేశాలు, విచిత్రమైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఓట్లు తొలగింపు ఏదో మేము కావాలని చేశామని ఒక విమర్శ. మీకు నిజంగా ఇది వాస్తవం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, ఇప్పుడు ఎలక్షన్లో మనం పోతున్నాం, ఈ నెలలో పోతాం. 2011 సెన్సస్ ప్రకారం హైదరాబాద్ జనాభా 67 లక్షలు. కానీ మీరు గెస్ చేయగలుగుతారా హైదరాబాద్లో ఓట్లు ఎన్ని ఉన్నాయో? 72 లక్షలు. అంటే జనాభా కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పుట్టని వాళ్ళు కూడా హైదరాబాద్లో ఓటర్లు అంటారు. మరి ఇది మన ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే దాని మీద మా మీద విమర్శలు. సాధారణంగా సంగప్ప గారు 100 మంది జనాభా ఉంటే 65% ఓటర్లు ఉంటారు. అంటే 100 జనాభాకి 65 ఓటర్లు ఉంటారు. అంటే హైదరాబాద్ జనాభా 1 కోటి అనుకుంటే 65 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే 67 లక్షల జనాభా, 72 లక్షల ఓటర్లు. దాన్ని సవరించకూడదు అనేది ప్రతిపక్షాల రాద్ధాంతం. ఇది కరెక్టా? అది కూడా మేము చేయట్లేదు సవరణ. అంటే వాళ్ళు చేసే విమర్శలు ఇంత విచిత్రంగా ఉంటాయని చెప్పడానికి చెప్తున్నా. ఇది ఇప్పుడు వార్డులు మారిస్తే మాకేం సంబంధం అండి? అల్టిమేట్గా జిహెచ్ఎంసీ చేయాలి, ఎలక్షన్ కమిషన్ చేయాలి. దానిలో మా ప్రమేయం ఏముంటుంది? కాబట్టి ఈ రకంగా గెలిచే సత్తా లేక ప్రజల్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా సంగప్ప గారు, వార్డులు ఎటు మార్చిన ప్రజలైతే కావాలే కదా ఓట్లు వేసేటోళ్ళు? వాళ్ళే కదా, హైదరాబాద్ ప్రజలే కదా. వాళ్ళైతే మళ్ళీ బయట వాళ్ళు ఎవరు వచ్చి కరీంనగర్కి వెళ్ళో, వరంగల్కి వెళ్ళో, నిజామాబాద్కి వెళ్ళి అయితే వచ్చి ఓట్లు వేయరు కదా. ఇక్కడ హైదరాబాద్ ప్రజలే ఓట్లు వేయాలి. వార్డు కొద్ది ఇటు మారినా అటు మారినా నువ్వు 76 సీట్లు నువ్వు గెలవాలి. మరి గదే ప్రజలు గాల్లే ఓట్లేసి వాళ్ళే గెలిపించేటప్పుడు 76 గెలుస్తామనే నమ్మకం నీకున్నప్పుడు ఈక్వేషన్ కూడా మారుతుంది కదా. ఎట్లా మారుతుంది? మీరు చెప్పండి నాకు, ఎట్లా మారుతుంది? ప్రజలు వాళ్ళే, ఓటర్లు వాళ్ళే, నువ్వు 76 సీట్లు గెలవాలి. వర్గం వాళ్ళని ఒకే వార్డులో వేస్తే ఆ వారు ఖచ్చితంగా ఆ వర్గం వాళ్ళు లేకపోతే దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు గెలుస్తారు. మేము ఎక్కడైనా ఫలానా వార్డులో ఆ పని చేసామని చూపెట్టమని. ఎందుకు ఊరికే? ఇప్పుడు అల్టిమేట్గా ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టారు, జిహెచ్ఎంసీ పెట్టింది, ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టింది. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జరిగింది. ఇంకా ఆడలేక మధ్యలో అన్నట్టు ఇప్పుడు అల్టిమేట్గా నీకు చేతనైతే కొట్లాడి గెలువు, కాకపోతే నా వల్ల కాదు, మేము ముందే చేతులు ఎత్తేస్తున్నాం, మేము తెల్ల జెండా ఊపేస్తున్నాం అంటే అదో పద్ధతి. అంతేగాని ముందే ఓటమికి సాకులు వెతుక్కోవడం, ముందే ఓటమికి ఇప్పుడే కారణాలు సిద్ధం చేసుకోవడం, రేపు ఓడిపోయిన తర్వాత ఇగో ఇందుకు ఓడిపోయినామని ముందే చెప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఈ మధ్యకాలంలో మంత్రి కేటీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఎందుకు? నేను అన్నదానిలో తప్పే ఉంది. ప్రధానమంత్రి ఇప్పటి వరకు తెలంగాణకు, హైదరాబాద్కు మొహం చూపెట్టలేదు అన్నాను. తప్ప? నేను మొహం చూపెట్టిన మాట వాస్తవం కాదా? ప్రధానమంత్రి గారు 40 దేశాలు తిరిగారు కానీ 29 రాష్ట్రాలు తిరగలేదు అన్నాను. తప్ప? ప్రధానమంత్రి గారు ఇప్పటికీ కూడా నినాదాలకు పరిమితమయ్యారు తప్ప కార్యక్రమాలు చేయడం లేదు అన్నాను. తప్ప? స్వచ్ఛ భారత్ అన్నారు, ఏమిచ్చారు? చేతుకు చీపురు తప్ప అన్నాను. తప్ప? ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ప్రధానమంత్రి గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ప్రధానమంత్రి గారు తెలంగాణకు మనకు న్యాయంగా చట్ట ప్రకారం రావాల్సింది కాకుండా అదనంగా 1 పైసా ఎక్కడైనా ఇచ్చారా? దీనికి సమాధానం వారు చెప్పగలరా? అసలు ప్రధానమంత్రికి తెలంగాణ మీద ఎందుకు ఇంత కోపం నేను అడిగాను. తప్పే ఉంది. కిషన్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 కోట్లు ఇచ్చింది తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం చెప్పారు ఇంతకుముందే. నేను కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటా ఉన్నాడు. తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన నిధులు రాకపోతే ప్రధానమంత్రి ఎవరున్నా ముక్కుబిండి వసూలు చేసే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇవ్వకపోతే అది వాళ్ళ ఏ జాగిరి కాదు. ఇక్కడికి వెళ్ళి వచ్చిన పైసలు
ప్రజల పన్నుల రూపంలో కడితేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా నడిచేది. మనకు దామాషా ప్రకారం వచ్చిన నిధులు రావాల్సిందే. అది తెలంగాణలో మేమున్నా ఇంకెవరున్నా రావాల్సిందే. అవి కూడా మేము ఇచ్చామంటే ఇది అది అది అదొక ఆధిపత్య ధోరణి. ఇంకొక మాట కూడా చెప్తాం. ఈరోజు భారతదేశంలోని 29 రాష్ట్రాలకు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం దామాషా ప్రకారం 42% డెవల్యూషన్ ఏదైతే ఇవ్వాలో అది అందరికీ ఇస్తుంది, మనకు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎవడు ఊకోడు, ఇవ్వాల్సిందే ఫెడరల్ స్టేట్. అది కాకుండా నేను కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అది కాకుండా మనకు న్యాయంగా రావాల్సినవి, చట్ట ప్రకారం రావాల్సినవి, దామాషా ప్రకారం రావాల్సినవి కాకుండా ఇంకా ఏమైనా అదనంగా ఎక్కడైనా ఒకటి ఇచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, బీహార్కు పోతారు ప్రధానమంత్రి గారు, 1,65,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తారు. కాశ్మీర్కు పోతారు, 80,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తారు. బీహారు కాశ్మీర్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఎందుకు లేదు అని నేను అడుగుతాను. రెండోది కూడా అడుగుతాను, పోనీ తెలంగాణ సంగతి పక్కన పెట్టండి, ఆంధ్రాకి వెళ్ళారు, ఏమి ఇచ్చాడు అక్కడ? మట్టి నీళ్లు. నేను అడుగుతా ఉన్నారు, తెలుగు ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఆంధ్రాకి పోతావు, మట్టి నీళ్ళు ఇస్తావు, ఇక్కడికైతే రాను కూడా రావు, మొహం కూడా చూపెట్టవు. నువ్వేం ముఖం పెట్టుకొని ఓట్లాడుతావు? ఇక్కడ మీ ప్రధాని కనీసం ఇక్కడ మొహం చూపెట్టాడు. దేశాలు తిరగడానికే టైం పడుతుంది. నల్లధనం నేను అడుగుతున్న దాంట్లో తప్పుంటే మీరు చెప్పండి, ఔచిత్యం లేదని కూడా చెప్పండి. నల్లధనం విదేశాల నుంచి చేస్తా అన్నారు. నల్లధనం విదేశాల నుంచి చేయడం ఎందుకని ప్రధానమంత్రిని విదేశాల నుంచి వాపసు తీసుకురావడానికి టైం పడుతుంది మనకి. ఆయన ఎంతసేపు విదేశాంగ మంత్రి ఎక్కువైపోయినాడు, ప్రధానమంత్రికి తక్కువైపోయినారు. అట్లాంటి ప్రధానమంత్రి గురించి నేను నేరుగా ప్రశ్నలు అడుగుతున్నా, తప్పేంది? నేను భారత పౌరుని కాదా? అడగడానికి నాకు హక్కు లేదా? ఆయన నా ప్రధానమంత్రి కాదా? నీ స్థాయి కాదు. స్థాయి ఏంది నాకు అర్థం కాదు. భారతదేశంలో ఎవరికైనా స్థాయి ఉంది. ఒక భారత పౌరుడు ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని సూటిగా అడుగుతున్నారు. పార్టీ వాళ్ళు అంటారు, సీఎం గారు ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు, ఫామ్ హౌస్ సెక్రటరీకి వచ్చి తక్కువ, ఫామ్ హౌస్ ఉండే ఎక్కువ అని వాళ్ళు కూడా అంటున్నారు. నేను అంటా, ఇప్పుడు ఒక నేను సూటిగా అడుగుతా ఉన్నా, నేనేం అడిగినా, సీఎం గారు ఎన్ని జిల్లాలు తిరిగారు అడగండి. అన్ని జిల్లాలు తిరిగిన సీఎం గారు. నేను ప్రధానమంత్రి ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగిన అడగలేదు కదా. సీఎం గారు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగారు అది కూడా విడుదల చేయమంటే చేస్తా. మరి ప్రధానమంత్రి ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నిసార్లు పోయినా కూడా చెప్పమనండి. నేను ఒకటే అంటా ఉన్నా సంగప్ప గారు, ఈరోజు 18 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, 20 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలన, ఇది ప్రజల ముందు ఉంది కాబట్టి టీఆర్ఎస్కు వరుస విజయాలు వస్తున్నాయి, బీజేపీకి వరుస అపజయాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఢిల్లీలో వాచిపోయింది, తర్వాత మొన్న చూస్తే అక్కడ బీహార్లో ఓడిపోయారు చిత్తుగా, గుజరాత్లో మొత్తం అక్కడ కూడా మన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈరోజు నిన్న మళ్ళీ మధ్యప్రదేశ్లో సివిక్ పోల్స్ జరిగితే అక్కడ పోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రజలకు ఆశనిపాతం లాంటి పరిస్థితుంది. కాబట్టి నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేరు? ప్రధానమంత్రి ఎందుకు రాలేదు? వాళ్ళు ఒక మాట అంటారు, మీరు పిలవలేదు. నేను ఒకటి అడుగుతాను, నేను కూడా అడగొచ్చు, అసలు మమ్మల్ని ఎవరైనా జిల్లాలో పిలుస్తున్నారా రమ్మని? నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి కాదా? తెలంగాణకు వేరే ప్రధానమంత్రి ఎవరైనా ఇచ్చారా మాకు? నువ్వు బాధ్యత కాదా? అయినా మేము పిలిచాము, ఆయన 3 సార్లు పిలిచాము. ఇప్పటికీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచాం, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి పిలిచాం. అదే రకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా మీరు వస్తే ఒకసారి చేస్తామని చెప్పాం. ఆయన భయం ఏంటంటే వస్తే ప్యాకేజ్ అడుగుతారు, ఏదైనా అడుగుతారు, ఇక్కడ బీజేపీ పాలిస్తలేదు, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది ఆయన భయం. రాడు. అంతేందుకు ఇప్పుడు నా టీ హబ్ ప్రారంభోత్సవానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రిని పిలిచిన, నేను 4 సార్లు పిలిచిన, రారు. అమ్మ పెట్టది అడక తిననీయదు అన్నట్టు వాళ్ళు రారు. రాకపోగా మళ్ళీ ఈ రకమైన మాటలు. బీజేపీ నాయకుల్ని అందుకే అడుగుతా ఉన్నా, ఈ గల్లీలలో ఎందుకు? మీకు ఢిల్లీలో బాగా పలుకుబడి ఉంది కదా, కిషన్ రెడ్డికి, దత్తాత్రేయ గారికి. పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి, 1,00,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించండి, తప్పేంటి? బీహార్కు కాశ్మీర్కి ఎందుకు మీ ప్రేమ? ఎందుకు తెలంగాణ వెళ్ళలేదు? హైవే ఓపెనింగ్కి గడ్కరీ గారు 3 సార్లు వస్తా అంటే కూడా సీఎం గారు టైం ఇవ్వలేదు అనేది బీజేపీ చెప్తుంది. నీకు వాళ్ళు ఎట్లంటే మరి మిగతా కేంద్ర మంత్రులు వస్తలేరా? ధర్మేంద్ర ప్రధాన్ వస్తలేడా? రాధామోహన్ సింగ్ రాలేదా? ఎవరిని ఆహ్వానిస్తలేం? వీరేంద్ర సింగ్ రాలేదా? పాయింట్ ఏంటంటే వస్తా అన్న వాళ్ళని వద్దని మేము ఎందుకంటాం బ్రదర్? వస్తే ఏమైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనుకుంటాం, వాళ్ళు రారు. రాకపోగా మమ్మల్ని అంటే ఎట్లా? ప్రధానమంత్రి గారు ఎందుకు రాలేదంటే రైట్. సురేష్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు మంత్రి గారితో మాట్లాడండి. నమస్తే మంత్రి గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీకు కూడా సురేష్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్నందుకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. మేము హైటెక్ సిటీకి కొత్తపేట దూరంలో మణికొండ సార్, మరి మణికొండ పుప్పలు కూడా సార్ మీది గ్రామ పంచాయతీ అండి. చెప్పండి. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఓకే మీరు చేస్తున్నారు. మా దగ్గర నీళ్లు లేక కొన్ని వందల మంది అంటే ఐటీ పీపుల్ ఇక్కడ నుంచి ఖాళీ వెళ్ళిపోతున్నారండి. 2008లో మాకు మంజీరా ప్రాజెక్టు కోసం అంటే శంకుస్థాపన చేశారండి సబితేంద్ర రెడ్డి గారు. అవునండి. ఈ రోజు వరకు కూడా ఆ పైప్ లైన్ గ్రౌండ్ అయింది కానీ షేక్పేట్ ఫిల్టర్పేట నుంచి మాకు సంపులకి నీళ్లు ఇవ్వాలి, నీళ్లు వదిలిపెట్టలేదు. దానికి 7 కోట్ల రూపాయలు సుమారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సెంట్రల్ ఫండ్స్ ని కట్టారన్నమాట. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి 7 crores దాకా కట్టారు. తెలుసండి నాకు తెలుసు. అయితే ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు స్క్వేర్ ఫీట్ కి 164 రూపీస్ చెల్లిస్తే మేము కనెక్షన్ ఇస్తామని చెప్పని ఒక అంటే కొత్తగా పెట్టారు సార్ ఈ మధ్యన. సురేష్ గారు కదా మీరు? అవునండి. సురేష్ గారు నాకు ఈ సమస్య తెలుసు. మేము అనుకొండ నుంచి కూడా నాకు ఒకసారి 2-3 సార్లు
మీ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి నాకు కలిశారు ఈ సమస్య గురించి వివరించి చెప్పారు. అయితే ఇక్కడ ఇష్యూ వల్ల ఒకటే, అల్టిమేట్గా హెచ్ఎండబ్ల్యూఎస్ అనేది ఈరోజు ఎట్లా పనిచేస్తుందంటే అదనపు పైప్ లైన్లు ఎక్కడ వేయాల్సి ఉన్నా ప్రస్తుతం, అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ ట్రంక్ లైన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్ ఎక్కడ వేయాల్సి ఉన్నా, ఒకవేళ అది మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఆ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలి, లేదా గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ డబ్బులు కట్టాలనేది వాళ్ళ విధానం. మీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ గ్రామ పంచాయతీ మణికొండలో మాకున్న డబ్బులు అదనంగా ఇంకా ఒక్కొక్కరు 164 రూపాయలు అది ఇందాక మీరు చెప్పింది ఉంటుందో అది కట్టాలి అనేది ఒకటి పెట్టారు. దాన్ని తగ్గించాలని మీరు అడిగారు గతంలో. తప్పకుండా నేను తొందరలో ఒకసారి మణికొండ కూడా వస్తాను. నేను ఎట్లాగో ఈ జిహెచ్ఎంసీ ఈ కార్యక్రమాలు ఎట్లాగో తిరుగుతా ఉన్నాం, అటువైపు కూడా వస్తాం కాబట్టి తొందరలో వస్తాను. వచ్చి ఒకసారి కావాలంటే ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను కూడా తీసుకొని వచ్చి అక్కడే సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. కేటీఆర్ గారు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తుంది, పాలన చేయట్లేదని విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు కావచ్చు. అలాంటి చర్చ ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే ఎలక్షన్ ఉంటుందో అక్కడ మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటున్నారు. వరంగల్కి సీఎం గారు పోయారు, 3-4 రోజులు ఉన్నారు. ఇప్పటిదాకా అక్కడ శంకుస్థాపన మన పునాదులు తవ్వలేదు, డబుల్ బెడ్ ఇల్లు కట్టలేదు. మహబూబ్నగర్ కూడా అదే పరిస్థితి. దానికి ఏం చెప్తారు? అంటే మీరు ఇంకో రకంగా కూడా చూడొచ్చు. మరి అట్లంటే అప్పుడు వరంగల్లో ఏ ఎన్నికలు లేవు, సీఎం గారు ఎందుకు తిరిగారు? హైదరాబాద్లో స్వచ్ఛ తెలంగాణ జరిగినప్పుడు, స్వచ్ఛ హైదరాబాద్ జరిగినప్పుడు ఏ ఎన్నికలు లేవు, సీఎం గారు ఎందుకు తిరిగారు? ఇంకో రకంగా కూడా మళ్ళీ చూడొచ్చు. అసలు మురికివాడలు తిరిగిన ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో? అసలు మీ గుర్తులో కానీ నా గుర్తులో కానీ ఎందుకు ఎన్నికల చుట్టూ అనవసరంగా అన్ని తిప్పడం? ఇప్పుడు తిరిగి కూడా ఏం జరగలేదు కదా. వరంగల్లో తిరిగారు కరెక్టే, ఇప్పటిదాకా ఒక్క పునాది కూడా తీయలేదు. జరుగుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఈరోజు అక్కడ వరంగల్లో ఒక 4000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. వాటి టెండర్లు పిలిచారు. ఆ టెండర్ రేట్ విషయంలో ఏదో గొడవ జరుగుతూ ఉంది. తక్కువ ఉందని కాంట్రాక్టర్లు అంటూ ఉన్నారు, ఇంకెక్కువ కావాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నెగోషియేషన్ నడుస్తుంది. అల్టిమేట్గా ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది కాబట్టి మన వరంగల్లో మీరు అన్నది కరెక్టే. వరంగల్లో ముఖ్యమంత్రి గారు తిరిగిన తర్వాత ఇల్లు కట్టలేదు. మరి మన వరంగల్ ఓట్లు ఎందుకు వేశారు మాకు? మరి మీరు చెప్పింది నిజమైతే పొలిటికల్ మేనేజ్మెంటే మాదైతే మా పరిపాలన మీద ప్రజలకు నమ్మకం లేకపోతే ఎప్పటివరకు టార్గెట్ పెట్టుకున్నారు? వరంగల్ మహబూబ్నగర్ సీఎం గారు స్వయంగా పోయి వచ్చారు కదా, ఎప్పటివరకు టార్గెట్ పెట్టుకున్నారు? సాధ్యమైన తొందరగా అనుమానం ఎందుకు మీకు? ఇప్పుడు మా కలెక్టర్లకు రేపు మళ్ళీ మా క్యాబినెట్ సమావేశం ఉంది, అందులో కూడా ఈ చర్చ వస్తుంది. హౌసింగ్ స్కీమ్ కానీ ఇతరత్ర కానీ డెఫినెట్గా ఏ పని ఇప్పుడు బ్రదర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏముంటుందంటే, ఒకటి మేము ఏదైనా మాట చెప్పొచ్చు. ఇప్పుడు నేను మణికొండకు వస్తా అని చెప్పిన సురేష్ గారికి, ఎంత తొందరగా పోయి ఆయనతో అంత తొందరగా శబాష్ అనిపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా. నేను మనిషినే, అల్టిమేట్గా నాకు కూడా పని చేయాలనుకున్నప్పుడు పని చేస్తే ప్రజలు అభినందిస్తే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. మేము ఏదైనా మా ముఖ్యమంత్రి గారు మేము మాట ఇచ్చినప్పుడు ఆ పని జరిగితే ప్రజలు అభినందిస్తారో ఆ అభినందనలు మాకు వస్తాయి, మాకు కూడా తెలుస్తుంది. సాధ్యమైన తొందరగా జరగాలని కోరుకుంటాం ఎవరైనా కూడా. కానీ ప్రభుత్వాలు మనం అనుకున్నంత వేగంగా పరిగెత్తం అనేది మాకు ప్రభుత్వంలోకి వచ్చినాక అర్థమైంది. మనం అనుకోగానే తెల్లారి వరకు సరిపోవు, చాలా ఉంటాయి అందులో మధ్యలో కార్యక్రమాలు, జీవోలని, నోట్ ఫైల్ అని, ఇంకోటని. కాబట్టి దేనికైనా కొంత సమయం పడుతుంది. ఇంకోటి ఎస్పెషల్లీ అది కూడా ఎందుకు ఉంటుందంటే, ఈరోజు నేను చెప్పిరాగానే తెల్లారి ఇల్లు మొదలు పెట్టాలని నేను కూడా కోరుకుంటాను. కానీ టెండర్ బిలవకుండా ఎవరికైనా నామినేషన్ ఇచ్చారనుకోండి, మీరేమంటారు? తెల్లారి మీ ఆశ్రితులకు, మీ దగ్గర వాళ్ళకి, మీ కాంట్రాక్టర్లకు సంబంధాలు పెట్టుకుని ముడుపులు తీసుకొని మీరు ఇచ్చారంటారు. కాబట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా. టెండర్ పిలవాలి, పారదర్శకంగా జరగాలి, రేట్ నిర్ణయం కావాలి, ఆ స్థలం ఏదైతే ఉందో వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నిటికీ టైం పడుతుంది. కానీ వరంగల్లో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు 4వ తారీఖు నుంచి అనుకుంటాను. వరంగల్లో 3 రోజులు వెళ్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కదలిక ఉంటుంది, ముమ్మాటికి పనులు జరుగుతాయి. కేటీఆర్ గారు చాలా పార్టీల నుంచి, అంటే మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలని, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని తీసుకొని అప్రజాస్వామికంగా, అనైతికంగా వ్యవహరిస్తుంది టీఆర్ఎస్ లేదా ప్రభుత్వం అనేది వాళ్ళు అంటారు. దానికి ఏం చెప్తారు? చాలా రోజు నుంచి ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి అయినప్పటి నుంచి ఉంది మీ అపప్రద. నేనేమంటానంటే, ఈ దేశంలో ఈ సంస్కృతికి ఏదో టీఆర్ఎస్ మొదలుపెట్టినట్టు, టీఆర్ఎస్ మాత్రం ఒక రాజకీయ పార్టీగా వ్యవహారం చేయకూడదు, టీఆర్ఎస్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉండాలి, మిగతా పార్టీలు ఏం చేసినా చెల్తాయి, కానీ టీఆర్ఎస్ చేస్తే మాత్రం చాలా దుర్మార్గం, అనైతికం, అపవిత్రం అనే మాట తెస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉద్యమం అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము కూడా ఫక్తు రాజకీయ పార్టీ మాదిరిగానే అన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయంలో ఉంటూ నేను రాజకీయ నాయకుడిగా ఉండను, రాజకీయంలో ఉంటూ నేను రాజకీయ పార్టీని కాను అంటే అది కుదరదు. ఒకటి. ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించామా లేదనేది మీరు నేను కాదు, టీవీ స్టూడియోలో తెలియ అంశం కాదు. మీరు చర్చలు పెట్టుకోదలుచుకుంటే, టైం దానివల్ల కొంత ఉపయోగించుకోదలుచుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ దానికి అథారిటీస్ చెప్తాను దానికి అథారిటీస్ ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దానికి కోర్టులు ఉన్నాయి, దానికి స్పీకర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మూడోది నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు మొగ్గు చూపుతారు. మీరు రాజకీయంలో పార్టీలు మారడం అనేది ఎవరు మారలేదని? చంద్రబాబు నాయుడు మారలేదా? జానారెడ్డి మారలేదా? ఇలా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని నడుస్తున్న నాయకులు అందరూ మీరు ఒక్కసారి వాళ్ళ హిస్టరీ తెప్పి చూడండి, అందరూ మారిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అనే ధోరణి ఏదైతుందో తప్పు. ఒకటి. రెండోది నేను అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక అజేయమైన రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు వస్తే చేర్చుకుంటున్నాం. మేము బాజాప్తనే చేస్తున్నాం కదా, అదేమి దొంగచాటుగానో ఏం చేయట్లేదు కదా. ఎవరన్నా వచ్చి కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తానంటే వద్దంటామా మేము?
డెఫినెట్గా వెల్కమ్ అని చెప్తాం, తప్పే ఉంది అందులో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి చివరి విమర్శలకు ఏం చెప్తారు? అల్టిమేట్గా ద బాల్ ఇస్ ఇన్ స్పీకర్స్ కోర్ట్. ఆయన స్పీకర్ అనే ఆయన క్వాజై జ్యుడిషియల్ అథారిటీ, ఆల్మోస్ట్ అదొక కోర్టు. కాబట్టి ఆయన దగ్గర మ్యాటర్ ఉన్నప్పుడు మీరు నేను మాట్లాడడం సబ్జుడిస్ అవుతుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిజల్ట్ మేము ఊహించిన విధంగానే వచ్చింది. మేము ముందర కాంగ్రెస్ పార్టీతో ముందే చెప్పాం, అనవసరంగా ఈ పోటీ అంతా ఎందుకు, మీరు 2 సీట్లు తీసుకోండి, మేము 10 సీట్లో మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది, గెలుస్తూ ఉన్నాం. వినలేదు. వినకుండా ఏం చేశారు, 100 కోట్ల రూపాయలు వాళ్ళు దండగ చేసుకొని మళ్ళీ గెలిచిందేంటి, అభ్యర్థి గెలిచారు. కాబట్టి మేము అనుకునే విధంగానే వచ్చినాయి. లేదు సార్, వాణి నవీన్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వాణి గారు మాట్లాడండి మంత్రి గారితో. హ్యాపీ న్యూ ఇయర్ కేటీఆర్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము మీకు కవిత గారికి విపరీతమైన అభిమానులం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు కానీ కేసీఆర్ గారు కానీ చేసే అభివృద్ధి తెలంగాణ అది చూసిన తర్వాత తప్పకుండా మన హైదరాబాద్ ఒక లెవెల్, టాప్ లెవెల్ కి రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకోటి నాకు ఒక్కటి, ఆదిపట్లలో ఏరోస్పేస్ అవన్నీ వస్తున్నాయి కదా సార్. అవునండి. అసలు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏమి ప్రాజెక్ట్స్ వచ్చే ఉంది? ఆదిబట్ల విషయంలో మీరు వాణి గారు మంచి ప్రశ్న అడిగారు. టీసీఎస్ కంపెనీ అక్కడ తమ అతిపెద్ద కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతా ఉంది. తొందరలో ఒక 25,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేయబోతా ఉన్నారు. నాకు తెలిసి దాదాపు ఇంకా రాబోయే 2-3 మాసాల్లోనే అది ప్రారంభం కూడా కాబోతా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్పాలి. టీసీఎస్ అధ్యక్షుడు ఆయన సీఈఓ గారు చంద్రశేఖరన్ గారు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిశారు. కలిసి మాట్లాడుతూ ఆయన చెప్పారు, సార్ ఆదిబట్లలో మా క్యాంపస్ ఓపెన్ చేయబోతా ఉన్నాము, ఇంకో 3-4 నెలల్లో అది జరుగుతుంది. మరి మా దగ్గర దాదాపు 25,000 మందిలో 8,000 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వారి రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం వారికి మాట ఇచ్చిన నాటి నుంచి, ఆయన కలిసిన నాటి నుంచి 6వ రోజు లోపలే, అంటే వితిన్ 1 వీక్ అక్కడ పోలీస్ స్టేషను, ఫైర్ స్టేషను శాంక్షన్ చేయడమే కాకుండా పని చేయడం కూడా మొదలుపెట్టాయండి. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ఎంత స్పిరిటెడ్గా పనిచేస్తుందని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాను. టీసీఎస్ వచ్చింది, ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ సికార్స్కీ ఉంది, రువాగ్ ఉన్నది, డార్నియర్ ఉంది, బోయింగ్ ఇప్పుడు అక్కడే రాబోతా ఉంది. ఇవన్నీ కూడా ఏరోస్పేస్ రంగంలో వస్తూ ఉన్నాయి. దాని పక్కన కాగ్నిజెంట్కి కూడా కొంత ల్యాండ్ కూడా కేటాయించున్నాం. సో ఐటీకి, ఇతరత్ర ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలకు కూడా అదొక ప్రధాన కేంద్రం కాబోతా ఉంది. డెఫినెట్గా ఆదిబట్ల అనేది ఒక కొత్త క్లస్టర్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. లేదు సార్, ఈ పాలిటిక్స్ అయితే కాసేపు మన అద్భుతంగా యజ్ఞం నిర్వహించారు, ఆయుధ చండీ యాగం. అలా మీకంటే మీ అబ్బాయి బాగా యాక్టివ్గా పాల్గొన్నారు, మీకంటే ఒక భక్తి ఉంది అనుకోవచ్చానికి. డెఫినెట్గా మొన్నటి యాగం మీలో కానీ ప్రభుత్వంలో ఎలాంటి జోష్ నింపింది, ఎలాంటి ఆత్మస్థైర్యం పెంచింది? అంటే అల్టిమేట్గా ఒకటండి, నాకు తమాషా అనిపించింది ఏంటంటే, మన దేశంలో వ్యక్తులుగా మనం చేసే కార్యక్రమాలకు, ప్రైవేట్ వ్యక్తులుగా చేసే కార్యక్రమాలకు కూడా కొన్ని విమర్శలు రావడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ముఖ్యమంత్రి గారికి భక్తి చాలా ఎక్కువ. ఆయన ఈరోజు కొత్తగా ఇవేం చేయట్లేదు, ఎవరినో ఆకర్షించడానికి చేయట్లేదు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి, ఆయన కూడా ప్రైవేట్ జీవితం ఉంటుంది. ఆయన శాసనసభ్యుడిగా ఉన్న నాటి నుంచి సిద్దిపేట నుంచి ఎన్నెన్నో యాగాలు, యజ్ఞాలు, హోమాలు అవి చేస్తూనే ఉన్నారు. సో ఈసారి ఒక పెద్ద యాగం తలపెట్టారు. మొత్తంగా నేను నా ప్రైవేట్గానే నేను చేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని అని చెప్పారు. ఒక పైసా కూడా నేను గవర్నమెంట్ నుంచి తీసుకోవడం లేదు, గవర్నమెంట్ ఖర్చును దుర్వినియోగం చేయడం లేదని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా దాని మీద కొంతమంది విమర్శలు. అల్టిమేట్గా యాగం చాలా గొప్పగా, మేము ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా జరిగింది. లక్షల మంది వచ్చారు. ఈరోజు అక్కడ ఆధ్యాత్మికంగా చాలామంది ఒక తన్మయత్వాన్ని పొందిన పరిస్థితి. చాలామంది వచ్చి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి చాలామంది హ్యాపీగా కూడా చాలామంది వెళ్తున్నారు యాగస్థలి అని చెప్పి. అదే అండి. సో మై పాయింట్ ఇస్, ఎవరు నమ్మేది వాళ్ళ ఇష్టం. అల్టిమేట్గా దానివల్ల మంచి జరిగితే మనం ఎందుకు తప్పట్టాలండి? ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, తప్పే ఉంది. ఒకటి మీ డైరెక్ట్ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇంతకుముందు టీఆర్ఎస్లో పొలిటికల్ మేనేజ్మెంట్ అంతా హరీష్ రావు గారు చేసేవారు అంటున్నారు. ఈ మధ్యలో కేటీఆర్ గారు ముందుకు వచ్చారు, హరీష్ రావు గారు వెనక్కి పోయారు. ఆయన కూడా చేస్తాను, చేయట్లేదని మీకు ఎవరు చెప్పారు? అంతే అంటారు. డెఫినెట్. అల్టిమేట్లీ బ్రదర్, ఒకటి మేమందరం కూడా కోరుకునేది, మేమందరం కూడా గట్టిగా ఫీల్ అయ్యేది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. అల్టిమేట్గా మేము నిజంగా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం తప్ప మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి పదవులు కావాలి అని నిజంగా కూడా కోరుకోలేదు. నిజంగా చెప్పాలంటే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దశలో ముఖ్యమంత్రి గారు, అప్పుడు అంటే మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో విలీనానికి కూడా సిద్ధపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక వ్యవహారం, వారు మాతో వ్యవహరించిన తీరు చాలా జరిగింది అప్పుడు. కాబట్టి దానివల్ల మాకు అనుకోకుండా సొంతంగానే ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నాం. ఏనాడు కూడా అధికారంలోకి వస్తామని అనుకోలేదు, ఈరోజు అధికారంలో ఉన్నాం. ఈ అధికారం చాలా అశాశ్వతం అని కూడా మాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే 2009లో మాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయో తెలుసు, ఈరోజు ఎక్కడున్నామో తెలుసు. కాబట్టి చాలా అశాశ్వతమైన తాత్కాలికమైన అధికారం కోసం కొట్లాడుకోవడాలు, వీటికో ఎజెండాలు పెట్టుకుని కత్తులు నూరుకోవడాలు, ఇట్లాంటి అలవాట్లు కానీ అట్లాంటి పొరపాటును కూడా చేయం. అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నాం, సమిష్టిగానే ఉంటాం.
మా మధ్యన ఏమైనా కావాలని కోరుకునే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆశాభంగం ఉంటుంది తప్ప ఏమీ జరగదు. కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంటే సెకండ్ ఎవరు? హరీష్ రావు అని అన్నారు మొన్నటిదాకా, ఇప్పుడు కేటీఆర్ నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నా స్థాయికి మంత్రి పదవే ఎక్కువ. కాబట్టి అంతకంటే ఎక్కువ కోరుకోవాలన్న ఆశ కానీ దురాశ కానీ నాకు లేదు. ఇప్పుడు నాకంటే వ్యక్తిగతంగా చాలా సామర్థ్యం ఉన్నవాళ్ళు, చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. నా అదృష్టానికి రోజు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను ఊహించుకుంటే నేను నా అంత పిచ్చోడు ఇంకెవడు ఉన్నాడు. కాబట్టి నాకు అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి దురాశలు కానీ నాకు లేవు. నేను కోరుకునేది ఒకటే, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి, సరైన మార్గంలో పెట్టి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే క్రమంలో ఇంకో 10-15 ఏళ్ళు వారే ఈ రాష్ట్రాన్ని నడపాలని కోరుకుంటా ఉన్నాను. నాకు మాత్రం అట్లాంటి ఆశలు కానీ ఆలోచనలు కానీ దురాశలు కానీ లేవు, ఉండబో. మొన్న కూడా ఇంగ్లీష్ పేపర్లో చూశాను మీరు, నాకు సీఎం పదవి మీద అలాంటి ఆలోచన లేదు, మొన్న కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎందుకు చర్చ జరుగుతుంది బయట బాగా? మరి మీడియాలో చెప్పాల్సిన అవసరం 24 గంటల వార్తలు వచ్చిన తర్వాత మీకు ఏదో ఒకటి చేసి నింపాలి కాబట్టి సమయాన్ని, కాబట్టి జరుగుతున్న చర్చ తప్ప అందులో ఏమీ లేదు. కేసీఆర్ గారి వయసు 62 ఏళ్ళు ఈరోజు. భారతదేశంలో సగటు రాజకీయ నాయకుడిని చూస్తే, మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడిని చూస్తే అది చాలా యంగ్ ఏజ్. అది 75 ఏళ్ళ దాకా, 80 జ్యోతి బసు గారు ఎప్పటిదాకా ఉన్నారండి? 85-86 ఏళ్ళ దాకా ఆయన ముఖ్యమంత్రి. కాబట్టి ఆ లెక్కన కేసీఆర్ గారికి ఇంకొక 25 ఏళ్ళ టైం ఉంది. ఎందుకు ఇదంతా ఎందుకు ఈ చర్చ అసలు? ఎందుకంటే 24 గంటల న్యూస్ ఛానళ్ళకి మనకేమి. సరే, మీరు మమ్మల్ని అంటారు కానీ ఈ మధ్య కాలంలో మొత్తం రాజకీయాలు, మీడియా, ఎవ్రీథింగ్ మొత్తం కేటీఆర్ గారి చుట్టే ఉంది. ఎందుకంటే మీరు యాక్చువల్లీ చాలా యాక్టివ్గా ఉన్నారు, గతంతో పోలిస్తే చాలా యాక్టివ్గా, చాలా డైనామిక్గా ఉన్నారు ఇప్పుడు. మరి బహుశా అందుకే మీ చుట్టూ తిరుగుతుంది. బ్రదర్, అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు బ్యూరో చీఫ్ అయ్యి తర్వాత మీరు ఈరోజు ఇక్కడ యాంకర్ రోల్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ సామర్థ్యం ఏంటో ప్రజలకు తెలుస్తుంది. అవకాశాలు వస్తే రుజువు చేసుకుంటాం, అవకాశాలు రాకపోతే వెనకాలే ఉంటాం. ఎవరైనా అవకాశాలు వచ్చి ముందు పెడితే మనకు సత్తా ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒక మంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి సహజంగానే నేను కనబడతాను, పని చేస్తే నిలబడతాను. అందులో ఏముంది? ఇప్పుడు నేను ఇదివరకు నాకు అవకాశం రాలేదు, ఇదివరకు మంత్రిగా నాకు పరిపాలన అనుభవం లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, 18 నెలలుగా ప్రూవ్ చేసుకుంటున్నాం. ఇలా ఐటీ కానీ పంచాయతీరాజ్లో కానీ విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అదే రకంగా మా మంత్రివర్గ సహచరులు కూడా అందరూ కూడా శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహజంగా ఒకటి ఉంటుంది, నేను అది మన దేశంలో ఒప్పుకోకపోయినా ఒక ముఖ్యమంత్రికి రక్త సంబంధికుడు అన్నప్పుడు వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నా మీద కానీ, హరీష్ గారి మీద కానీ, కవిత మీద కానీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఏ చిన్న తప్పు చేయకుండా, ఆయన పేరు చెడగొట్టకుండా పనిచేయాలనే దానిలో మేము కూడా ఉంటాం. న్యాచురల్లీ జరిగే ఒక అంటే ప్రజల్లో కూడా ఆసక్తి ఉంటుంది, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది మీద ఆసక్తి ఉంటుంది. మీడియా కూడా ఆసక్తి పరంగానే మీరు కూడా ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా ఆలోచిస్తే మాత్రం మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా కేసీఆర్ గారు తప్ప ఇంకా వేరే నాయకుడు కానీ ఇంకో ఆలోచన కానీ ఎవరికీ లేదు. కాబట్టి మీరు కూడా ఆలోచనలు అట్లాంటివి లేకుండా, డిస్కషన్స్ పెట్టకుండా ఇంకో 10-15 ఏళ్ళు చక్కగా ఆయన నాయకత్వంలో మరి పార్టీ కానీ మేము కానీ ప్రభుత్వం కానీ ముందు పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఆ డిస్కషన్ పెట్టకపోతే మంచిది. రైట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరితో పొత్తు లేదు అన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ కేంద్రంతో కలుస్తుంది, పొత్తు పెట్టుకుంటుంది అంటున్నారు. అలాంటి చర్చ టీఆర్ఎస్కు కేంద్రంతో ఏం పంచాయతీ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. నేను అడిగిన ఇందాక కూడా మోడీ హైదరాబాద్ రాలేదు అన్నాను. నేను అడిగిన దానిలో తప్పేం లేదు. నేను భారత పౌరుని ఖచ్చితంగా అడుగుతాను, రేపు కూడా అడుగుతా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత కూడా ఆయన రాకపోయినా కనీసం 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతున్నా, తప్పే ఉంది. కేంద్రంతో మాకు పంచాయతీ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. ఇప్పుడు భారతదేశ ప్రజలు మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయాలి తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రిగా ఆయన పనిచేయకూడదు. కేసీఆర్ గారు మొత్తం తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, అట్లే పనిచేస్తారు. మేము కోరేది అదే, కేంద్రంతో మాకు ఎట్లాంటి పంచాయతీ లేదు అట్లని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళతోని దోస్తానా చేయాల్సిన కర్మ కూడా మాకు లేదు. కొత్త దోస్తానా ఉంటుందా అని ఎందుకు, ఏమక్కర్లేదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ మేము ఏ రంగు పూసుకోకుండా హ్యాపీగా, ఒంటరిగా, స్వతంత్రంగా, సర్వస్వతంత్రంగా ఉన్నాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా పనిచేస్తున్నాం. మాకు ఎవరితో పొత్తులు ఏం అవసరం, ఏమక్కర్లేదు. మేము ఒంటరిగానే 2014లో గెలిచాము, 2019లో కూడా ఒంటరిగానే గెలుస్తాం. మాకు ఎవరితో ఏం అవసరం ఏముంది? ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే, స్వతంత్రంగా ఉండడం వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడ ఎవరితోనైనా కూడా రాజీ పడకుండా కొట్లాడే ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అక్కడ బీజేపీతో పొత్తులో ఉంది. వాళ్ళు ఇవాళ స్పెషల్ స్టేటస్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఏది వస్తలేదు. ఆయన కక్కలేక మింగలేని పరిస్థితిలో ఉన్నాడు. అందులో పొత్తులో ఉన్నాడు కాబట్టి బయటికి ఏం అనలేడు. లోపల ఏమైనా చెప్పుకుందామంటే బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మేము సర్వస్వతంత్రంగా ఉండడం అనేది మంచిది. లేదు సార్, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య చాలా అంశాల్లో కొన్నిసార్లు అనుమానాలు, భేద అభిప్రాయాలు లాంటి ఇష్యూస్ ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు అమరావతి పోవడం, చంద్రబాబు నాయుడు గారు మన యాగంటి రావడం, ఓవరాల్గా శాంతి సౌభారతత్వం ఇది 2 రాష్ట్రాల మధ్య వచ్చింది అన్నటువంటి అది మంచిది. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ ఛత్తీస్గఢ్తోనైనా, కర్ణాటకతోనైనా, మహారాష్ట్రతోనైనా, ఆంధ్రప్రదేశ్తోనైనా భౌగోళికంగా సరిహద్దును మనం పంచుకుంటాం 4 వైపులా. సహజంగానే ఈ 4 రాష్ట్రాలతో మంచిగా కోరుకోవాలి, మనం మంచి సంబంధాలు కోరుకోవాలి.
రమణ్ సింగ్ గారితో కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు, దేవేంద్ర ఫడ్నవీస్తో కలిశారు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడుతో కూడా కలిశారు. అదే రకమైన సంబంధాలు, మంచి సంబంధాలు ఉంటాయి. వేరే మంది ముఖ్యమంత్రితో కలిసిన దానికి బాబు గారితో కలిసిన పెద్ద వార్త మాకు అది, మీకు వార్త, మాకు కాదు. ప్రజలకు కూడా ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది? చాలా issues, రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఇంట్రెస్ట్ యాంగిల్ నేను అర్థం చేసుకోగలను. నిన్నటిదాకా కలిసి ఉన్నాం, విడిపోయాం కాబట్టి న్యాచురల్గానే అన్నదమ్ములు వేరుపడ్డ తర్వాత ఏ రకంగా ఉంటుంది వీళ్ళ వైఖరి అనే దాని మీద కొంత ఆసక్తి ఉంటుంది. ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటర్ కావచ్చు. బట్ అల్టిమేట్లీ ఇద్దరు కూడా మెచ్యూరిటీ ఉన్న నాయకులు, ఇద్దరు కూడా ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో చాలా, ఇప్పుడు ఉదాహరణకి ఒక సందర్భం వచ్చింది, కృష్ణా డెల్టాకి నీళ్లు కావాలి. ఆయన ఫోన్ చేసి కేసీఆర్ గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు గారు, మాకు నీళ్లు విడిచిపెట్టండి బ్రదర్, నాగార్జున సాగర్ నుంచి ఇట్లా నార్మల్ ఎండిపోయే పరిస్థితి ఉందని. కేసీఆర్ గారు స్వయంగా ఆఫర్ చేశారు, రండి మీరు రాజ్భవన్కి రండి మాట్లాడుకుందామని. పోయారు, మాట్లాడుకున్నారు. ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో కరెక్ట్ గుర్తులేదు కానీ నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎవరైనా అల్టిమేట్లీ ప్రజల ప్రయోజనాలు, ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలైనా ఒకటే. అల్టిమేట్ రైతులే, సామాన్యులే, వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాలని ఈ నాయకుడు కోరుకోరు, ఆ నాయకుడు కోరుకోరు. అట్లాంటప్పుడు ఆ సుహృద్భావమైన వాతావరణం ఉంటే ఇద్దరికి మంచిది. రెండు రాష్ట్రాలు. చివరి ప్రశ్న, మీరు యువమంత్రి, బాగా అన్ని గ్రామాల్లో పట్టణాలు తిరుగుతూ చూస్తున్నారు కదా ప్రజలే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ బాగుపడతాం అనుకున్నట్టు రైతులు కూడా అనుకున్నారు, కానీ రైతు ఆత్మహత్యలు ఆగలేదు. మీరు రాగానే మీరే కారణం అనలేము ఎవరు కూడా, కానీ రైతు ఆత్మహత్యలు ఆగలేదు. రైతుల్లో ఎలాంటి భరోసా రాలేకపోయింది. 2-3 ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఇది చాలా లోతైన ప్రశ్న. డెఫినెట్గా ఇది చాలా బాధించే అంశం, మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే అంశం, బాధించే అంశం. కానీ అన్నీ చేసుకుంటూ పోయే క్రమంలో కూడా మాకు ప్రకృతి సహకారం దొరకలేదు. ఈ సంవత్సరం మీరు ఇందాక అన్నారు అన్నమాట, వర్షాలే పడలేసారన్నారు. వాస్తవం, వర్షాలు సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం ఈసారి నమోదైంది. అయితే మీరు ఒకసారి వ్యవసాయానికి మనం ఏమేం చేస్తున్నామో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వంగా చేస్తున్న కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంటే చేయాలి కూడా. రుణమాఫీ 17,000 కోట్ల రుణమాఫీలో 8,500 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేస్తున్నాం. దాంతోపాటు మీరు చూసినట్టయితే గత ప్రభుత్వాలు విడుదల చేయకుండా మా నెత్తిన పెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ అవి విడుదల చేసాం. 600 కోట్లు విడుదల చేస్తున్నాం. తర్వాత ఈరోజు వ్యవసాయానికి 6 డిఫరెంట్ స్థాయిల్లో, 6 డిఫరెంట్ దీనిలో ప్రభుత్వ పరంగా సహాయాలు ఉన్నాయి. మీరు గమనించినట్టయితే ఎరువులు సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీ, కరెంటు ఫ్రీ, వాటరు ఫ్రీ, కనీస మద్దతు ధర. అదే రకంగా ఫార్మ్ మెకనైజేషను, పాలియోస్ కల్టివేషను, మైక్రో ఇరిగేషను, ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఈరోజు వ్యవసాయానికి ఉత్తమిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని చేసినప్పటికీ ఇన్ని రకాల ఇంటర్వెన్షన్స్ ఏ ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం ఇవ్వదు. ఇన్ని చేసినప్పటికీ ఈరోజు మౌలికమైన ప్రశ్న మనందరం కూడా ఆలోచించాల్సింది, మీరు కూడా టీవీ స్టూడియోలో ఆ గావు కేకలు పెట్టుకునే నాయకుల మధ్యనే కాకుండా రైతు నాయకులను పెట్టి మాట్లాడించాల్సింది, ఇన్ని చేస్తే కూడా వ్యవసాయం ఎందుకు రెమ్యునరేటివ్గా లేదు, ఎందుకు లాభసాటిగా మారడం లేదు? మరి మారాలి అంటే ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్రం ఏం చేయాలి? రాష్ట్రం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అదే రకంగా ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, దాని విషయంలో కూడా కరెక్ట్గా లేదు. అదే రకంగా మన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి వ్యవసాయానికి అంటున్నారు, దాని విషయంలో ఏం చేయాలి? ఈ రకమైన ఒక కరెక్ట్ చర్చ జరిగితే, స్వామినాథన్ కమిషన్ ఉందండి, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్లో సింహభాగం అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇంకా కూడా సమస్య ఉంది. అట్లా అని చెప్పేసి అది అమలు చేయగానే అది ఏదో జిందా తెలిసిమాతు మొత్తం అంతా మాయమైపోతున్నది కాదు. కాబట్టి చాలా లోతైన ప్రశ్న మీరు అడిగింది. దాని పరిష్కారాలు కూడా లోతుగా వెతకాలి తప్ప కేవలం నాయకుల గావు కేకలు, శాసనసభలో ప్రభుత్వం ఇప్పటికే డెఫినెట్గా ఈ సూక్ష్మ సేద్యాన్ని కానీ ఇతరత్ర రైతులకు ఇంకా వెసులుబాటును కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. రెండోది, ప్రభుత్వ పరంగా మేము చేయగలిగిన సాయం ఏంటంటే, ప్రభుత్వం ఇస్తామన్న పద్ధతిలో కరెంట్ ఇచ్చినాం, 100% ఇచ్చాం. 6 గంటల కరెంట్ ఇస్తామని చెప్పాము, ఇచ్చాం. ఈ జూన్ జూలై నుంచి రైతులకు మాట ఇచ్చినాం, పగలే 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పాము, ఇస్తాం. అంటే తెలంగాణలో బోరుబాయిల మీద ఆధారపడ్డ వ్యవసాయం ఎక్కువ, కాబట్టి భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి, వాటిని కన్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఒకటే. ఈరోజు కేసీఆర్ గారు గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా మన కేటాయింపులు 1200 టీఎంసీల నీళ్లు, ప్రతి టీఎంసీ నీటిని ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టే విధంగా పెద్ద నదుల నుంచి ఆ నీళ్లను వాడుకోవడం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించడం. అదే రకంగా ప్రతి గ్రామంలో ఉండే చెరువులు, కుంటలు, 46,000 చెరువులు, కుంటలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. మిషన్ కాకతీయ పేరుతో వాటిని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఫలవంతమయ్యి రిజల్ట్స్ రావడానికి కనీసం, అంటే ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి ఒక 6 నెలలు, సంవత్సరం, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావడానికి ఒక 3-4 ఏళ్ళు పట్టొచ్చు. కానీ ఈ లోపల కూడా డెఫినెట్గా ప్రకృతి సహకరిస్తే నాకు తెలిసి ఏ సమస్య ఉండదు. కానీ ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయని పెద్దలు సూచించారు. నిన్న వ్యవసాయ సెక్రటరీ గారి దగ్గర రౌండ్ టేబుల్ జరిగింది. అక్కడ కూడా అన్ని పార్టీలు, అన్ని వ్యవసాయ రైతు సంఘాల నాయకులు వచ్చినారు. డెఫినెట్గా వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం. ఒకవేళ మంచి ఏం చేయగలుగుతాం, రేపు క్యాబినెట్ కూడా ఉంది, అవసరం ఉంటే అందులో కూడా పెట్టి తీసుకుంటాం నిర్ణయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. స్పెషల్ లైవ్ షోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకునేందుకు. ఇది పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో స్పెషల్ లైవ్ డిబేట్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.